Hello guys, I'm me RK. Welcome to RK Army Fitness Club. బెస్ట్ డైట్ ఫర్ రన్నర్స్. ఫిట్నెస్ డైట్ అది ఎవరికైనా కావచ్చు. బెస్ట్ డైట్ చాలా సింపుల్ డైట్. ఏం లేదు, ప్రశాంతంగా హెల్తీ డైట్ సింపుల్గా తీసుకోపోవాలి. ఏం లేదు, ఎట్లా ఏంది అనేది మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సుత్తి లేకుండా నేను చెప్తా, కాకపోతే కొద్దిగా తడబడుతుంటా, అటు ఇటు అవుతుంటా కాబట్టి అప్పుడు సుత్తి అనిపిస్తుంది గంతే. ఇంకా సో రన్నర్స్ కానీ తర్వాత హెల్తీ డైట్ ఏం తీసుకోవాలనేది నేను చెప్తా. పొద్దుగాల కూడా మనము వ్యాయామం చేసి వస్తాం. వచ్చిన తర్వాత వచ్చిన వెంబటే మంచిగా ప్రశాంతంగా ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి. ఓకే, ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవడం కంప్లీట్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మంచిగా ప్రశాంతంగా మీకు ఒకవేళ అశ్వగంధ ఉంటే మాత్రం పాలలో అశ్వగంధ వేసుకొని మంచి ఒక 150 ml మిల్క్ తీసుకోండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ లీటర్ రాగి జావ తీసుకోండి. ఓకే, అలా ఏంటి పాలు అంటున్నావు, అశ్వగంధ అంటున్నావు, రాగి జావ. అరే నాయన, మీరు ఖర్చు పెట్టేది పోయి తొక్కలో బిర్యానీలకు, తొక్కలో సిగరెట్లకు, మందుకు, బిర్యానీలు ఇవన్నీ లెక్కలు వేసుకుంటే దానికన్నా చాలా తక్కువ బడ్జెట్లోనే చెప్తున్నాం మీకు అందరికి. సో డ్రై ఫ్రూట్స్, ఒకవేళ డ్రై ఫ్రూట్స్ మీరు మెయింటైన్ చేసిరనుకో, డ్రై ఫ్రూట్స్ ఒక సాధారణంగా ఒక వ్యక్తికి పావు కేజీ బాదం పప్పు, తర్వాత నెక్స్ట్ వాల్నట్స్, తర్వాత కొద్దిగా పిస్తా, రో తర్వాత ఖర్జూర, కిస్మిస్. ఈ 4-5 ఐటమ్స్ మీరు డ్రై ఫ్రూట్స్లో ఇవి తెచ్చి పెట్టుకోండి. దీనిలో మహా అంటే ఎంతైతే ఒక 1000 రూపాయల లోపు అయిపోతుంది. ఇది నెల రోజులు సరిపోతుంది మీకు. ఏం లేదు, బాదం పప్పులో 4 లేకపోతే 6 బాదం పప్పులు వేసేయండి, వాల్నట్స్ నానబెట్టేసేయండి, తర్వాత ఖర్జూరాలు, కిస్మిస్ నానబెట్టండి, 4 నానబెట్టండి. ఇవి నానబెట్టేసిన తర్వాత పిస్తా మామూలుగా తినేటప్పుడు చేసుకోవచ్చు. ఇవన్నీ నానబెట్టేసి పొద్దుగాల పూట మీ డైట్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకవేళ వెయిట్ ఉన్నట్లయితే నేను చెప్పిన కదా మన ఓట్స్, ఆ ఓట్స్ మెయింటైన్ చేయాలి. లేకపోతే ఒకవేళ లేకపోతే వెజ్ శాండ్విచ్, మీకు అందరికీ తెలుసు వెజ్ శాండ్విచ్. బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, బ్రౌన్ బ్రెడ్ మీద ఒక టమాటో, తర్వాత ఒకటి అదేంటి క్యారెట్, తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత టమాటో ముక్క, తర్వాత నెక్స్ట్ మనము గుర్తుకొస్తలేదు టైంకు. సరే ఓకే, నో ప్రాబ్లం. సో ఇవి వేసేసుకొని తర్వాత నెక్స్ట్ మీరు శాండ్విచ్ చేసుకోవడం. లేకపోతే శాండ్విచ్ ప్లేస్లో ఒకవేళ కాదంటే ఓట్స్ చెప్పిన కదా, ఓట్స్ కాకుండా ఒక ప్లేటు ఇడ్లీ తినండి. సింపుల్, ఇంకా ఒక ప్లేట్ ఇడ్లీ. మీకు ఇక్కడ ఏమేమి వచ్చింది, మంచిగా పాలు అశ్వగంధ వచ్చింది, ఒక హాఫ్ లీటర్ రాగి జావ వచ్చింది, తాగేసారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి శాండ్విచ్ ఒకవేళ లేదు స్కిప్ చేసేద్దాం దాన్ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంది, ఇడ్లీ, ఒక ప్లేట్ ఇడ్లీ మస్తు అయిపోతుంది. ఉంటే ఒక బనానా, రోజుకు ఒక బనానా, పొద్దుగాల పూట ఒక బనానా. ఇంకా ఎగ్స్ అని చెప్తున్నా కదా, ఒకవేళ ఎగ్స్ లేకపోయినా తర్వాత ఒకవేళ పాలు, ఒకవేళ మీరు అట్లా పాలు తీసుకుంటున్నారు కదా, సో అట్లా తీసుకోకపోయినా కానీ ఒకవేళ కాల్షియం హెవీ లెవెల్ కావాలనుకుంటే మాత్రం నువ్వులు తీసుకోండి. గిన్నెని నువ్వులు, రోజు గిన్నెని నువ్వులు తిన్నారంటే మస్తు అయిపోతుంది. ఇంతే. గుడ్డు తింటే ఒకవేళ డబ్బులు ఉంటే గుడ్డు తినండి. సో ఈ బడ్జెట్ మొత్తం కలిసి మంత్లీకి మహా అంటే తిప్పి కొడితే 2000 రూపాయలు కూడా కాదు. మీరు ఒకవేళ సిగరెట్ అలవాటు ఉందనుకోండి, రోజుకో 4 సిగరెట్లు, 5 సిగరెట్లు అయినా కానీ 100 రూపాయలు అయిపోతాయి. మీకు 10 రోజులకు 1000 రూపాయలు అయిపోతుంది. నెలలో 3 సార్లు బిర్యానీ తిన్నా కానీ ఒక దాదాపు 600-700 అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకసారి 2 సార్లు సినిమాలు చూసినా కానీ దాదాపు 500 రూపాయలు ఖర్చు పెడతారు. ఒక నెలలో 2-3 బిల్లులు తాగినా కానీ దాదాపు ఒక 500-600. సో ఈ పనికిమాలిన పనులన్నీ పక్కన పెట్టేసి సో ఇట్లా బెస్ట్ డైట్ వైపు మీరు వెళ్ళిరంటే చాలా ఈజీ. చెప్తున్నా, మార్నింగ్ టైం మెయిన్ అసలు ఇది డైట్ అన్నది. ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్, గింత రైస్ తినొచ్చు. ఈవినింగ్ ట్రైనింగ్కి దానికి దీనికంటే లైట్ రైస్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆఫ్టర్నూన్ కొద్దిగా ఎప్పుడైతే మనం ఒక 40% రైస్ తీసుకుంటే 25-30% కోసం కర్రీ వేసుకొని తినాలి. ఆకుకూరలు, మెంతెం కూర అని చెప్పేసి, చుక్క కూర అని చెప్పేసి, తర్వాత తోటకూర అని చెప్పేసి, సింపుల్ ఏముంది, ఈ నీళ్ళు పోసి ఉడకబెట్టేసి ఇంత కారం అది వేసేసి కలిపేసి సో సంథింగ్ చేసేసి మంచిగా ఒక 4 చపాతీల మీద పెట్టుకొని నైట్ టైం తినొచ్చు. సూపర్ ఉంటుంది. ఇదే ఇంతకన్నా బెస్ట్ డైట్ ఏముండదు. సో 3 గ్రాములు ఇది తీసుకోండి, అది తీసుకోండి, సింపుల్గా మీకు ఇట్లా స్టైల్గా అఫీషియల్గా చెప్తే మాత్రం మీకు ఏది అర్థం కాదు. అర్థమైందా? ఆఫ్టర్నూన్ డైట్ ఏదైనా పప్పన్నం, నైట్ డైట్ కుదిరితే మీకు నేను చెప్తున్నా కదా, ఆకుకూరలు ఒక 4 చపాతీలు సూపర్ బాగుంటుంది. అట్లా కాదు మాకు ఆకలి అవుతుంది అంటే కూడా ఏం చేస్తారు, అదంతా అయిపోయిన తర్వాత అవి తిన్న తర్వాత కూడా ఇంత అన్నం అందులో పెరుగు మంచిగా కలుపుకొని ప్రశాంతంగా తినండి. మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది, మంచి నిద్ర వస్తుంది. సూపర్. ఇంతకు మించిన డైటింగ్ ఏముండదు. మీ దగ్గర ఒకవేళ 50-60 రూపాయలు ఉన్నాయనుకో, గత సంతకు పోయినప్పుడు ఏం చేయాలా, క్యారెట్లు తెచ్చుకోవాలి మంచిగా. ఒక క్యారెట్ ఒక కేజీ 40 రూపాయలు, 45 కేజీ క్యారెట్ దొరుకుతుంది. మంచిగా 4 క్యారెట్లు కోసేసి మంచిగా రబ్బ కట్ చేసేసి మిక్సీలో పట్టేసి
ఇన్ని లైట్గా వాటర్ వేసేసేయాలి. లైట్గా ఇంత బెల్లం ముక్క వేసేసి మిక్సీ పట్టాలి. పట్టేసిన తర్వాత మంచిగా బాగానే దాదాపు ఒక 250, 300 ఎంఎల్ వరకు అది జ్యూస్ వస్తుంది. దాన్ని ఏం నువ్వు ఉడవేయాల్సిన అవసరం లేదు. అట్లనే తాగేస్తే అయిపోతుంది. అది మార్నింగ్ టైం. లేకపోతే ఆఫ్టర్నూన్ కూడా తీసుకోవచ్చు. మంచిగా బ్లడ్ అనేది చాలా హెవీగా అవుతుంటది. బంప్స్ అవుతుంటది. చాలా బాగుంటది. ఇంతకు మించిన డైట్ ఇంకా ఎక్కువ అవసరం లేదు. నాన్ వెజ్ చెప్పలేను కదా మీకు. నాన్ వెజ్ ఎందుకు చెప్పలేనంటే ఇంక అందరికి నేను డైట్‌లో చెప్పేసరికి నేను డైట్‌లో నాన్ వెజ్ ఎట్లైనా మనం చెప్పినా చెప్పకపోయినా వారంలో ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటారు. ఇక అట్లనే తినండి మీరిక. ఒకవేళ డైలీ మెయింటెనెన్స్ చేస్తామంటే రోజుకు ఒక 150 గ్రాములు లేకపోతే 200 గ్రాములు చికెన్ మంచిగా ఏదో ఇట్లా పెగ్గు మీద ఏసేసి అటు ఇటు మలిపేసి లైట్‌గా ఆయిల్ ఏసేసి గింతంత మిరపపొడి గిట్ల గిట్ల ఏసేసి నార్మల్‌గా ఏసి ముక్కలు తినడమే ఇగ అంతే. గిదే డైట్ ఇగ. సింపుల్ ఈజీ డైట్. 10 మందికి షేర్ చేయండి. చాలా మంచిగుంటది. మీరొకటి టైంకు తినండి. ఫుడ్ తినే విధానం కూడా టైంకి ఉండాలి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. దాని వల్లనే చాలా మందికి బీపీ, షుగరు, దాని తర్వాత గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ ఎందుకొస్తాయనేది కూడా నేను తర్వాత వీడియోలో చెప్తా. ఓ 10 మందికి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మన ఛానెల్‌కి అసలు లైక్సే వస్తలేవు. కొద్దిగా లైక్‌లు కొట్టుండి ప్లీజ్. లైక్స్ కొడితేనే 10 మందికి షేర్ అయిపోతది వీడియో కూడా. చాలా మంచిగుంటదనుకుంటున్నా. థాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికి. అండ్ జై జవాన్, జై కిసాన్.